పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపురం ఆర్టీఓ దాసిరాజు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల యొక్క ప్రతిభను సైన్స్ ఫెయిర్ లో చూపించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. అలాగే పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క టాలెంట్ ను ఇక్కడ చూపించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ మేనేజ్మెంట్ సభ్యులు, ప్రిన్సిపల్, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఒక్క నిమిషం. 206941. Consisting of 16 cells. The game గుడ్ మార్నింగ్ అండి. మేము స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ కాలేజ్లో ఈరోజు సైన్స్ ఫెయిర్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేశాము. సైన్స్ ఫెయిర్ ఫర్ 9th and 10th క్లాస్ స్కూల్ స్టూడెంట్స్కి అని చెప్పి అరేంజ్ చేస్తే దీంట్లో ఇంచుమించు 50కి పైగా ప్రాజెక్ట్స్ మనకి వచ్చినాయి. అలాగే మా స్టూడెంట్స్ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 30 పైన ప్రాజెక్టులు చేశారు. అవి కాకుండా ఇంకొక 50 ప్రాజెక్టులు మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్టులు మెకానికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ డిస్ప్లేలో ఉన్నవి. ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 25 పైన స్కూల్స్ 1500 మంది స్టూడెంట్స్ ఈరోజు వచ్చి ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని చూస్తారు. ఈ ప్రోగ్రామ్ని ఆర్డీఓ గారు దాసిరాజు గారు మార్నింగ్ ఇనాగ్రేట్ చేశారు. 3 జడ్జెస్ జడ్జ్మెంట్ ఇస్తున్నారు. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ బయట నుంచి 9th and 10th క్లాస్ ప్రాజెక్ట్స్లో మేము క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నాము. కాలేజ్ మేనేజ్మెంట్ వారు ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 2,500, మరి మూడవ ప్రైజ్ 1,500 చొప్పున నిర్ణయించాము. ఇంకా ఏదైనా ఉంటే కనుక, ఇంకా మంచి ప్రాజెక్టులు ఉంటే కనుక మేము కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వటానికి మేనేజ్మెంట్ వారు విల్లింగ్గా ఉన్నారు. అలాగే మా స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ని కూడా వీటిల్లో జడ్జ్ చేసి మెమెంటోస్, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కన్సలేషన్లు కూడా ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాము. ఈ స్టూడెంట్స్ అందరికీ, ఈ పార్టిసిపెంట్స్ అందరికీ ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహకరించిన మేనేజ్మెంట్ వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.
చాలా సపోర్టివ్గా ఉన్నారు. డిఓ గారు, ఎంఈఓ గారు వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.